హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. ఇవాళ నేను క్రిప్టో అనాలిసిస్ చేయడానికి వచ్చేసాను మీ ముంగటికి. సో ఎవ్రీడే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకుంటాం కదా. సో ఇప్పటి నుంచి ఎవ్రీ వీకెండ్ ఫ్రైడే క్రిప్టో అనాలిసిస్ చేసుకుందాం. ఓకే, సో క్రిప్టోలో బిట్ కాయిన్, ఇథేరియం, ఏదైనా మీరు ఆల్ట్ కాయిన్స్ కూడా మీరు కింద కమెంట్ చేసి చెప్పండి ఏ కాయిన్ మీకు అనాలిసిస్ కావాలనో. చిన్న షార్ట్ వీడియో ఎందుకు కాదు, అనాలిసిస్ చేసి చెప్తాను. ఓకేనా. సో క్రిప్టోలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మళ్ళీ మన ట్రెండ్ ట్రేడ్ తెలుగు ఛానల్ అయితే ఫాలో అవ్వండి, న్యూగా వచ్చిన వాళ్ళైతే. అండ్ మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. సో ఇక్కడ మీరు కింద లింక్ ఉంది డిస్క్రిప్షన్ బాక్స్లో, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. దీంట్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో పాటు క్రిప్టో కూడా మీకు ఇస్తున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు స్పెషల్గా ఒక ఛానల్ కూడా ఉంది, క్రిప్టో ప్రీమియం ఛానల్. ఇది ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి మాత్రమే. ఇక్కడ నేను ఎవరైతే రెఫరల్ మెంబర్స్ ఉంటారో వాళ్ళకి నేను విత్ ప్రాపర్ అనాలిసిస్తోని ఎవ్రీ డే ఈవినింగ్ కాకపోతే మార్నింగ్, సో ఎప్పుడైనా సరే ట్రేడ్స్ షేర్ చేస్తూ ఉంటాను. దాంతోపాటు మనకు ఒక స్ట్రాటజీ ఉంది కదా క్రిప్టో స్కాల్పర్, దాని సిగ్నల్స్ వచ్చినప్పుడు కూడా షేర్ చేస్తూ ఉంటాను. నిన్న కూడా షేర్ చేశాను November 20. ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ చూపిస్తున్నాను. నిన్న అనాలిసిస్ చేశాను. ఇక్కడ మీరు వీడియో చూస్తున్నారు కదా, చిన్న వీడియో రన్ అవుతుంది. సో అది 75 minutes టైం ఫ్రేమ్లో ప్రాపర్గా అనాలిసిస్ చేసి అక్కడ నుంచి ట్రేడ్ ప్లాన్ చేశాము. అండ్ ఇప్పుడు మీరు చూసినట్టయితే బిట్ కాయిన్ వచ్చేసి 81,000 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 11,000 పాయింట్స్ డౌన్ వచ్చింది. ఇక్కడ మీరు అనాలిసిస్ ఇక్కడ చూడండి, ప్లేస్ సెల్ లిమిట్ ఆర్డర్ అని చెప్పి 91,350 బిలో అని చెప్పి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కంప్లీట్లీ. అండ్ అక్కడ నుంచి ఎంట్రీ ప్లాన్ చేస్తే డౌన్ సైడ్ వచ్చింది అండ్ టార్గెట్స్ కూడా మెన్షన్ చేశాము. అండ్ ఇక్కడ మళ్ళీ సిగ్నల్ వచ్చింది, క్రిప్టో స్కాల్పర్ సిగ్నల్ కూడా వచ్చింది. ఇవన్నీ ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్, జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ చూపిస్తున్నాను. మళ్ళీ మన క్రిప్టో స్కాల్పర్ ఏదైతుందో అది కూడా ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది, సెల్ సిగ్నల్. అది వచ్చేసి 922. అండ్ అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది ఫాలో అయింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే డౌన్ సైడ్కి. అండ్ ఇప్పుడు మార్కెట్ ఎక్కడ ఉంది అంటే, మార్కెట్ ఇప్పుడు మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఇప్పుడు లో వచ్చేసి మీరు చూస్తే 80,600 లో చేసింది. అంటే మనం అనాలిసిస్ చేసింది ఇక్కడ ఈ పాయింట్లో అనాలిసిస్ చేసాం, మార్కెట్ ఫాలో అవుతుందని చెప్పి. మార్కెట్ ఇక్కడ 12,000 పాయింట్స్ డౌన్ వచ్చింది, 12,000 పాయింట్స్. ఈవెన్ మన ఏదైతే స్ట్రాటజీ ఉందో క్రిప్టో స్కాల్పర్ ఏందో దాంట్లో కూడా సిగ్నల్ వచ్చింది. అది వచ్చేసి మీకు 5 minutes టైం ఫ్రేమ్లో చూపిస్తాను. సో నిన్న సిగ్నల్ వచ్చింది కదా 5 minutes టైం ఫ్రేమ్లో, ఇప్పటివరకు నేను మీకు చూపించాను టెలిగ్రామ్ ఛానల్లో. సో ఇక్కడ మీకు సిగ్నల్ వచ్చినప్పుడు షేర్ చేశాను కదా. సో ఇక్కడ నిన్న 922 దగ్గరగా మనం ఎంట్రీ ప్లాన్ చేస్తే ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే ఇక్కడ మీరు చూసినట్టయితే క్రిప్టో స్కాల్పర్ సిగ్నల్ వచ్చిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 9,500 పాయింట్స్ దగ్గర ఫాలో అయింది. 9,500 పాయింట్స్ చిన్న విషయం కాదు. సో ప్రాపర్గా వర్క్ చేస్తుంది క్రిప్టో స్కాల్పరు. సో దీని యాక్సెస్ కావాలంటే నేను చెప్పే ప్రాసెస్ని ఫాలో అండి క్లియర్గా. సో క్రిప్టో స్కాల్పర్, దాంతోపాటు క్రిప్టో ప్రీమియం ఛానల్. సో క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉంది కదా, సో ఈ క్రిప్టో ప్రీమియం ఛానల్ రిఫరల్ మెంబర్స్ అందరికీ కూడా ఫ్రీగా మీరు జాయిన్ అవ్వచ్చు. సో December 31 వరకు అయితే ఫ్రీగా ఉంది. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది మెంబర్స్ అందరూ కూడా స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తున్నాయి. అండ్ ఎవరైతే ఇన్యాక్టివ్లో ఉంటారో వాళ్ళని కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. సో గ్రూప్ అనేది యాక్టివ్గా ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే నేను చెప్పే ప్రాసెస్ ఏంటంటే సింపుల్గా ఫస్ట్ వచ్చేసి మీరు ట్రేడ్ ఎక్కడ చేయాలి క్రిప్టోలో. ఓకే, సో బిగినర్స్ వచ్చిన వాళ్ళకి కూడా క్లియర్లీ అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. సో ఒక ట్రేడ్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ పైన చేయొచ్చు. ఇది FIO రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా. ఓకే, సో దీంట్లో మనం ఫ్యూచర్స్ ట్రేడ్ చేయొచ్చు, ఆప్షన్స్ ట్రేడ్ చేయొచ్చు. నా సజెషన్ అయితే ఫ్యూచర్స్. ఓకే, సో మెయిన్ చేసేది కూడా ఫ్యూచర్స్ ట్రేడ్ చేస్తున్నాము. సో బిట్ కాయిన్ చేయొచ్చు, ఇథేరియం చేయొచ్చు, ఆల్ట్ కాయిన్స్ కూడా చేయొచ్చు. ఏదైతే ఆల్ట్ కాయిన్స్ ఉన్నాయో అన్నీ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో మీరు చూస్తున్నారు కదా అన్నీ కూడా రెడ్లో ఉన్నాయి. 24 hours చేంజ్లో మీరు చూస్తే అన్ని రెడ్లో ఉన్నాయి. అండ్ ఆప్షన్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు. ఆప్షన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆప్షన్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఎవ్రీడే ఎక్స్పైరీ కూడా ఉంటుంది, డైలీ ఎక్స్పైరీ కూడా ఉంటుంది. మన మార్కెట్స్లో డైలీ ఎక్స్పైరీ లేదు కదా, బట్ క్రిప్టోలో ఆప్షన్ ఉంది డైలీ ఎక్స్పైరీ. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. నా సజెషన్ మాత్రం మీరు ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేయండి. అండ్ ఇంకొకటి, స్కాల్పింగ్ చేసే వాళ్ళకి కూడా ఒక ఆఫర్ ఉంది. ఏంటంటే 0 క్లోజింగ్ ఫీ. ఎవరైనా బిట్ కాయిన్ 30 minutes లోపు ఎంట్రీ తీసుకొని క్లోజ్ చేశారనుకోండి, ఎటువంటి ఫీజ్ పడదు. అండ్ అదర్ ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఇథేరియం కానీ, సొలానా కానీ, అదర్ కాయిన్స్ ఉన్నాయి కదా, సో దాంట్లో 15 minutes అనేటివి ఉంటుంది. ఓకే, 15 minutes లోపు ఎంట్రీ తీసుకొని క్లోజ్ చేస్తే ఎటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ అనేది పడదు. అండ్ మన రిఫరల్ లింక్ నుంచి యూజ్ చేసిన వాళ్ళకి 10% దాకా 2 months వరకు ఫీజు కూడా దాంట్లో డిస్కౌంట్ ఉంటుంది. దాంతోపాటు ఏదైతే ఆఫర్స్ చేస్తున్నారో క్రిప్టో స్కాల్పర్ అండ్ దాంతోపాటు క్రిప్టో ప్రీమియం ఛానల్, ఈ 2 యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఓన్లీ ఫర్ మన రిఫరల్ నుంచి జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే. ఓకే, నెక్స్ట్ పాయింట్కి వచ్చేద్దాం. సో బిట్ కాయిన్కి వచ్చేద్దాం ఇప్పుడు. సో బిట్ కాయిన్
ఇప్పుడు 5 మినిట్స్ టైం ఫ్రేమ్ మనం చూసాం ఆల్మోస్ట్ ఆల్ 9,500 పాయింట్స్ ఫాలో అయింది. సో ఇంకెంత ఫాలో అవుతుంది అని చెప్పి చాలా మెంబర్స్ అడిగారు. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ మనం హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఓకే, సో హయ్యర్ టైం ఫ్రేమ్ నేను ఇక్కడ 75 మినిట్సే పెడతాను. సో 75 మినిట్స్లో ఇక్కడ నేను ఆల్రెడీ నిన్న అనాలిసిస్ వీడియోలో కూడా కవర్ చేశాను ఈ పాయింట్ని. సో ఇక్కడ ఒక బాక్స్ ఉంది. సో ఏదైతే ఈ బాక్స్ ఉందో ఈ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్స్ని టెస్ట్ చేసింది. మార్కెట్ పైకి వెళ్ళాలంటే ఇక్కడ 94,000 లెవెల్ పైన బ్రేక్అవుట్ అవుతే అప్పుడు అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి, లేకుంటే మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తే డౌన్ సైడే రావచ్చు అని చెప్పాను. అండ్ ఫస్ట్ ఈ లెవెల్ టార్గెటెడ్ పాయింట్ ఉంటుంది అని చెప్పి, సో ఆ లెవెల్ కూడా బ్రేక్ చేసేసింది, డౌన్ సైడ్ వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేసింది 85,000 వరకు వస్తుంది అని చెప్పి, అండ్ 85,000 కూడా బ్రేక్ చేసేసి మార్కెట్ 81,000 దగ్గరలో ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. ఓకే, సో ఇంకా ఫాలో అవ్వచ్చా అంటే యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్ ఇంకా బేరిష్లో ఉంది. ఓకే, బిట్ కాయిన్ ఇంకా ఎక్కువగా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ నేను వీక్లీ టైం ఫ్రేమ్ ఫస్ట్ మంత్లీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఇంకా హయ్యర్ టైం ఫ్రేమ్, సో ఇక్కడ మీరు చూసినట్టయితే మంత్లీ టైం ఫ్రేమ్ ఇది. ఓకే, సో 1 మంత్ టైం ఫ్రేమ్ ఇది. సో 1 మంత్ టైం ఫ్రేమ్లో మనకి ఏం కనిపిస్తుంది, ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 4 మంత్స్, ఇక్కడ 5 మంత్స్, ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ చూసినట్టయితే 6, 7, 8, 9, 10 మంత్స్ ఒక లోస్ని మార్కెట్ దగ్గరగా మార్కెట్ దాని కిందికి వచ్చేసింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్, సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ ఇంత డౌన్ సైడ్ వచ్చింది కదా, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళదా అంటే మార్కెట్ ఈ క్యాండిల్ ఒక 50% దాకా మళ్ళీ అక్కడ నుంచి సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో మార్కెట్ నెక్స్ట్ పాయింట్ బిట్ కాయిన్ వచ్చేసి నాకు తెలిసి 70,000 వరకు కూడా బిట్ కాయిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను చూపిస్తుంది మీకు ఫ్యూచర్స్ చార్ట్, బట్ మనకి స్పాట్ చార్ట్ చూసుకుందాం. ఇక్కడ ఇది స్పాట్ చార్ట్. ఓకే, స్పాట్ చార్ట్లో మొత్తం కనిపిస్తుంది చార్ట్స్. ఇక్కడ చూడండి స్పాట్ చార్ట్ మంత్లీ చార్ట్. ఆల్మోస్ట్ ఆల్ ఈ మంత్లోనే ఆల్మోస్ట్ ఆల్ ఎంత ఫాలో అయింది, దగ్గరగా మార్కెట్ చూసినట్టయితే ఇక్కడ మీకు ఎన్ని పాయింట్స్ ఫాలో అయింది, అండ్ 30,000 పాయింట్స్ ఫాలో అయింది. దగ్గర 27% ఓన్లీ జస్ట్ ఈ మంత్లోనే ఫాలో అయింది. ఓకే, ఇంకా డౌన్ సైడ్ రావచ్చా అంటే ఇక్కడ ఒక లెవెల్ ఉంది, ఆ లెవెల్ మంత్లీలో ఒక సపోర్ట్ ఉంది, అది వచ్చేసి మనకి 73,000 దగ్గరలో ఉంది. 73 టు ఇక్కడ మనకి 73 to 72,000 దగ్గరలో ఉందనుకోండి. ఓకే, 73 to 74,000 దగ్గరలో ఉంది ఈ జోన్లో. ఓకే, సో ఇక్కడ మార్కెట్ ఒకసారి రెసిస్టెన్స్ ఫేస్ చేసింది మంత్లీ చార్ట్ పైన, ఇక్కడ ఒకసారి మార్కెట్ ఒకసారి సపోర్ట్ తీసుకుంది, అండ్ ఇక్కడ కూడా దగ్గరలో ఉంది. సో ఈ పాయింట్ వరకు మార్కెట్ రావచ్చు, అంటే 74,000 వరకు మార్కెట్ రావచ్చు. ఎవరైతే అందరూ అడుగుతున్నారు కదా బిట్ కాయిన్ ఇంకెంత వరకు ఫాలో అవుతుంది అని చెప్పి, బిట్ కాయిన్ యాజ్ ఆఫ్ నో 74,000 టు వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంది. 74,000 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంది డౌన్ సైడ్కి. అండ్ ఈవెన్ వీక్లీ టైం ఫ్రేమ్లో చూసామనుకోండి, మనం వీక్లీ టైం ఫ్రేమ్ మనం పెడితే కనుక ఇక్కడ కంటిన్యూస్లీ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 4 వీక్స్ నుంచి అయితే ఫాలో కనిపిస్తుంది. ఇక్కడ చూడండి మార్కెట్ ఇక్కడ ఎప్పుడైతే ఈ రేంజ్ బ్రేక్ డౌన్ అయిందో దాని తర్వాత కంటిన్యూస్లీ సెల్లింగ్ ప్రెషర్, అండ్ మార్కెట్ ఇప్పుడు ఈ పాయింట్కి మార్కెట్ రావచ్చు. ఇప్పటివరకు మనం మంత్లీలో డ్రా చేసాం కదా 74,000 లెవెల్ అండ్ 71,393 ఈ లెవెల్స్ వరకు మార్కెట్ నెక్స్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇథేరియం అండ్ బిట్ కాయిన్ రెండు కూడా డౌన్ సైడ్ ఛాన్సెసే ఉన్నాయి. ఓకే, ఇథేరియం చార్ట్ కూడా చూపిస్తాను ఇప్పుడు. బిట్ కాయిన్ ఇప్పుడు మనకి చూసినట్టయితే ఈ పాయింట్లో మార్కెట్ కొంచెం సపోర్ట్ తీసుకొని బౌన్స్ చేసింది. సో ఇప్పుడు ఒక సపోర్ట్ జోన్ దగ్గరకు వచ్చింది అనుకోవచ్చు. 80,000 to 74,000 లెవెల్ అవుతుందో ఆల్మోస్ట్ ఈ జోన్ అవుతుందో ఇది ఒక సపోర్ట్ జోన్ లెక్క కూడా యాక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ నుంచి కొద్దిగా బౌన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. బౌన్స్ వచ్చింది అనుకోండి ఎక్కడి వరకు రావచ్చు అంటే 90,000 వరకు ఫస్ట్ అయితే రావచ్చు. అది బ్రేక్ అయింది అనుకోండి 1 lakh వరకు కూడా బౌన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ అక్కడ నుంచి మళ్ళీ 1 lakh టెస్ట్ చేసి అండ్ అక్కడ నుంచి మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే మార్కెట్ పడ్డప్పుడు కూడా ఒకటేసారి కంప్లీట్లీ పడదు కదా కిందకి, కొంచెం బౌన్స్ చేస్తుంది, మళ్ళీ అక్కడ నుంచి రిట్రెస్ చేసి మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలా వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా మళ్ళీ కొంచెం బౌన్స్ వచ్చి మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది అనుకోండి. ఒకవేళ ఫాలో అయింది అనుకోండి అప్పుడు ఈ లెవెల్స్ బ్రేక్ చేసింది అనుకోండి ఇంకా డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ 74,000 వరకు అయితే వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం. అండ్ డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో సో కంటిన్యూస్లీ నిన్న ఫాలో అయింది, ఇవాళ ఫాలో అయింది. అండ్ ఇంతకుముందు మార్కెట్లో మీరు చూసారనుకోండి ఇక్కడ మీకు ఒక రివర్సల్ క్యాండిల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇక్కడ రివర్సల్ క్యాండిల్స్ బ్రేక్ డౌన్ అయింది అండ్ ఫాలో అయింది. అండ్ ఇవాళ మార్కెట్ ఇంకా కూడా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ డౌన్ సైడ్కి. ఓకే, అండ్ ఇక్కడ క్లియర్లీ మనకు అర్థమైపోయింది మార్కెట్ ఎక్కడి వరకు రావచ్చు అంటే
74,000 లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి 74,000 వరకు మార్కెట్ రావచ్చు బిట్ కాయిన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ట్రేడ్ ఒకవేళ మీరు ప్లాన్ చేయాలనుకోండి, సో ఎలా ప్లాన్ చేయొచ్చు కూడా చెప్తాను. ఫస్ట్ అయితే మనం ఇక్కడ 75 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఫ్యూచర్స్లో చేస్తాం కాబట్టి నేను ఫ్యూచర్స్ చార్ట్ పెడతాను. సో ఇక్కడ మనం ఫ్యూచర్స్ చార్ట్ పెట్టాను. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఫ్యూచర్స్ చార్ట్, ఇది డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఫ్యూచర్ చార్ట్. ఓకే, ఇప్పటివరకు మనం చూసింది ఏంటంటే స్పాట్ చార్ట్, ఇదేమో ఫ్యూచర్స్ చార్ట్. ఏదైతే మనకి డెల్టా ఎక్స్చేంజ్లో కనిపించే చార్ట్ ఉంటుంది కదా ప్రైస్, అదే చార్ట్ మనం ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ఎలా యాడ్ చేసుకోవాలి ఏంటి, క్రిప్టో గురించి నాలెడ్జ్ లేదనుకోండి, ఫస్ట్ వచ్చేసి మీరు మన యూట్యూబ్ ఛానల్కి రండి అండ్ ఇక్కడ ప్లేలిస్ట్ క్లిక్ చేయండి. ప్లేలిస్ట్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు క్రిప్టో F&O ట్రేడింగ్ ఫ్రీ మాస్టర్ క్లాస్ అని వీడియోస్ ఉన్నాయి. టోటల్ 10 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ వెళ్ళి వీడియోస్ చూడండి. ఓకే, సో ఈచ్ పాయింట్ కవర్ చేశాను, దాంట్లో ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఉంటుంది ప్రతి వీడియో అనేది. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 10 వీడియోస్ చూసారనుకోండి, మీరు క్రిప్టోలో ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేయడానికి స్టార్ట్ అయిపోయినట్టే. ఓకే, సో కంప్లీట్ నాలెడ్జ్ వచ్చేసినట్టే. ఇంకా ఎక్కువగా నాలెడ్జ్ రావాలంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా పక్కకు ఫోల్డర్ ఉంది, దాంట్లో మీకు క్రిప్టో స్కాల్పర్ స్ట్రాటజీ ఉంది, దీంట్లో కూడా ఉంది, ఇది సపరేట్గా మళ్ళీ ఉంది. సో ఇది చూసారనుకోండి, మీకు ఏదైతే స్ట్రాటజీ మనం ట్రేడ్ చేస్తున్నాం అది కూడా మీకు క్లియర్లీ అర్థమవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ప్లాన్ చేసుకుందాం క్రిప్టోని. సో డెల్టా ఎక్స్చేంజ్ ఏదైతే చార్ట్ ఉందో అది మనకి బీటీసీలో ప్లాన్ చేసుకుందాం. సో ఇక్కడ బీటీసీ చార్ట్ పెట్టాను, ఫ్యూచర్స్ చార్ట్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మార్కెట్ ఈ పాయింట్ నుంచి మార్కెట్లో సెల్లింగ్ వచ్చి బ్రేక్ డౌన్ అయింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ రేంజ్లో మళ్ళీ బ్రేక్ డౌన్ అయింది. ఓకే, అది వచ్చేసి 89,000 to 88,000 దగ్గరలో ఉంది. ఓకే, 89,000 to 88,000 దగ్గరలో ఉంది. సో ఇప్పుడు మార్కెట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 80,000 కూడా ఒక సపోర్ట్ లెవెలే, మంచి సపోర్ట్ లెవెల్ 80,000 కూడా. సో మార్కెట్ ఆ లెవెల్స్ దగ్గర నుంచి బౌన్స్ చేస్తుంది. ఓకే, సో వెయిట్ చేయండి. మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఇక్కడ ఏదైతే జోన్ ఉందో ఇప్పుడు మార్కెట్ ఈ జోన్ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది రిజెక్ట్ చేస్తుంది అనుకోండి, అక్కడ మళ్ళీ బేరిష్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ నేను ఒక లెవెల్ డ్రా చేస్తాను మళ్ళీ మీకోసం. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ జోన్, అండ్ దీన్ని కొంచెం కలర్ చేంజ్ చేసుకుందాం సో దట్ మీకు ఇంకా క్లియర్లీ అర్థమవుతుంది. సో కలర్ వచ్చేసి రెడ్ పెట్టేసాను. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ జోన్, సో అది వచ్చేసి మనకి 88,000 దగ్గరలో ఉంది. సో ప్రైస్ ఇక్కడ నుంచి కొంచెం బౌన్స్ చేయనివ్వండి. మార్కెట్ ఈ జోన్ నుంచి రిజెక్ట్ చేసిందని ఇక్కడ నుంచి అయినా బెరిష్ ప్లాన్ చేయొచ్చు, లేకుంటే మళ్ళీ మార్కెట్ ఈ జోన్కి వచ్చింది అనుకోండి, లైక్ 90,000 లెవెల్కి వచ్చినా కూడా బెరిష్ ప్లాన్ చేయొచ్చు, ఇక్కడ నుంచి బెరిష్ ప్లాన్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి మనం అప్ సైడ్లో రివర్సల్ ప్లాన్ చేయొచ్చా అంటే రివర్సల్ ప్లాన్ చేయొచ్చు, కాకపోతే బిట్ రిస్కీ. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి టర్న్ అవుతుందో మనకు తెలియదు కదా. సో మార్కెట్ ఒక ట్రెండ్ ఏముంది, బేరిష్ ట్రెండ్ ఉంది. సో ట్రెండ్ వైపు మనం ఆలోచించి మార్కెట్ ఎప్పుడైతే రిట్రేస్ చేసి పర్టికులర్ రెసిస్టెన్స్ పాయింట్కి వస్తుందో, సప్లై పాయింట్కి వస్తుందో, ఆ పాయింట్కి వచ్చినప్పుడు మాత్రమే మీరు ఎంట్రీ తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్, సో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు లాస్ట్ వీడియోస్ కొన్ని వీడియోస్ ఉన్నాయి కదా మీకు ప్లేలిస్ట్లో కూడా ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎలా చేయాలనేది వీడియోస్ ఉన్నాయి. సో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. మార్కెట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 30% దగ్గర ఫాలో అయింది కాబట్టి, సో మీరు ఒకసారి లంసమ్గా యాడ్ చేయకండి, ఎస్ఐపి స్టార్ట్ చేసుకోండి. ఎలా చేయాలి అనేది ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూస్తే మీకు క్లియర్లీ అర్థమవుతుంది. కంప్లీట్ వీడియోస్ ఉన్నాయి, అక్కడ మీరు ఎస్ఐపి స్టార్ట్ చేసుకున్నారనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ బిట్ కాయిన్ పడ్డది కాబట్టి సో బెటర్ ప్రైస్లో మీకు దొరుకుతుంది. అండ్ మీరు వీక్లీ టైం ఫ్రేమ్ ఆల్రెడీ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి మీరు వీక్లీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారనుకోండి, మార్కెట్స్ ఇంకా పడుతున్న కొద్దీ మీకు పాయింట్ అనేది యావరేజ్ అవుతూ ఉంటుంది, మీ ఏదైతే క్రిప్టో అనేది యావరేజ్ అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ నుంచి టర్న్ అవుతుందో అప్పుడు మీకు మంచి రిజల్ట్స్ అనేవి బిట్ కాయిన్లో వస్తాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇథేరియం కూడా చూసుకుందాం. ఓకే, ఇథేరియం కూడా పెడతాను. సో ఇథేరియం చాలా మెంబర్స్ అడుగుతారు, ఇథేరియం బిట్ కాయిన్ కన్నా ఎక్కువ ఇథేరియం ఫేవరెట్ వాళ్ళది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇథేరియం కూడా ఈ పర్టికులర్ పాయింట్ నుంచి మార్కెట్లో మళ్ళీ నిన్న రిజెక్షన్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకి చెప్పాను నేను నిన్న 3,000 లెవెల్స్ కిందకి వస్తే బేరిష్ ప్లాన్ చేయొచ్చు అని చెప్పి, కాకపోతే కొంచెం వెయిట్ చేయండి, ఇక్కడ నుంచి అప్ సైడ్ ఈ లెవెల్స్ని బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ కూడా ప్లాన్ చేయొచ్చు అని చెప్పాను. బట్ బ్రేక్అవుట్ అవ్వలేదు, రిజెక్షన్ వచ్చింది మళ్ళీ. అండ్ 3,000 లెవెల్ బ్రేక్ చేసింది. అండ్ ఇక్కడ నుంచి మనకి డౌన్ సైడ్ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 2,600 దగ్గరికి ప్రైస్ అనేది వచ్చింది. సో ఇంకా ఫాల్ అవ్వచ్చా ఇథేరియం అంటే ఇక్కడ మనం చూసుకుందాం. ఇథేరియంలో కూడా మంత్లీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో మంత్లీ టైం ఫ్రేమ్ ఇథేరియం బటన్ పెట్టుకుందాం. సో ఇక్కడ కూడా ఇథేరియం స్పాట్ చార్ట్ పెట్టుకుందాం. ఓకే, ఇక్కడ మనం స్పాట్ చార్ట్ చూసామనుకోండి ఇథేరియంది. అండ్ ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మనం చూసినట్టయితే 2,000 లెవెల్, అండ్ ఇక్కడ మనం చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ సపోర్ట్ వచ్చేసి 2,000 ఆర్
1600 దగ్గర ఇక్కడ మనకి నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 2000 to 1600 లెవెల్ దగ్గర మనకి కనిపిస్తుంది మనకి ఇథీరియంలో. ఓకే, సో ఇథీరియం నెక్స్ట్ 2000 లెవెల్స్ వరకు కూడా రావచ్చు, ఆర్ఎల్స్ 1600 to 1500 లెవెల్స్ కూడా రావచ్చు. సో ఒకవేళ 1500 to 1600 ఆర్ 2000 లెవెల్ ఈ మధ్యలో కనుక వచ్చింది అనుకోండి, చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉంటుంది ఇథీరియంలో. సో మీరు ఎస్ఐపి ఇథీరియంలో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ట్రేడింగ్ చేయాలన్నా సరే మీరు 2000 లెవెల్స్ వరకు అయితే రావచ్చు, అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మార్కెట్ ఒకవేళ 2000 లెవెల్ కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడు మార్కెట్ కొంచెం ట్రబుల్ ఫేస్ చేస్తుంది, దగ్గర $1000. నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మార్కెట్ వచ్చేసి ఐ థింక్ మార్కెట్ 2000 లెవెల్స్ నుంచి మార్కెట్లో కొంచెం రివర్సల్ అయితే రావాలి ఇథేరియంలో. ఓకే, సో ఇథేరియం కూడా బెస్ట్ ఆపర్చునిటీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ ఇథేరియం ఎక్కడి వరకు రావచ్చు అంటే ఆల్మోస్ట్ ఆల్ 2000 లెవెల్స్ వరకు అయితే ఇథేరియం వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్ మనం వీక్లీ టైం ఫ్రేమ్ చూసాం అనుకోండి. సో ప్రీవియస్లీ ఇక్కడ ఈ జోన్ బ్రేక్ చేసింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ సపోర్ట్ ఉంది ఒకటి. సో ఈ జోన్ బ్రేక్ చేసింది, ఇక్కడ మార్కెట్ కొంచెం సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసి బ్రేక్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ జోన్లో కొంచెం సపోర్ట్ ఉంది, అది వచ్చేసి 2400 దగ్గరలో ఉంది మార్కెట్. అప్పుడు ఇక్కడ 2700లో ట్రేడ్ అవుతుంది, ఇంకొద్దిగా డౌన్ సైడ్ రావచ్చు. బట్ కంటిన్యూస్లీ మార్కెట్ ఫాల్ అయింది కదా, సో కంటిన్యూస్లీ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ చూసినట్టయితే 4 వీక్స్ నుంచి ఫాల్ అయింది. సో మళ్ళీ కొంచెం రిట్రేస్మెంట్ వచ్చింది అనుకోండి, అరౌండ్ 3600-500 లెవెల్ దగ్గర నుంచి కానీ ఆర్ఎల్స్ 3500 లెవెల్ దగ్గర నుంచి కానీ ప్రైస్ మళ్ళీ వచ్చి మళ్ళీ రిజెక్ట్ చేసింది అనుకోండి, ఇక్కడ మళ్ళీ ఒక బెరిష్ ప్లాన్ చేయొచ్చు ఇథేరియంలో. సో వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం, మంత్లీ టైం ఫ్రేమ్ ప్రకారం బిట్కాయిన్ కానీ ఇథేరియం కానీ సెల్ ఆన్ రైస్ కనిపిస్తున్నాయి, ఇంకొద్దిగా మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓకే, క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ ఇథేరియంలో కూడా చిన్న టైం ఫ్రేమ్ చూసుకుందాం. ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను ఇథేరియంలో కూడా. సో డైలీ టైం ఫ్రేమ్ చూసుకున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ ఆల్ డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక జోన్ ఉంది, సపోర్ట్ జోన్. ఆల్మోస్ట్ ఇప్పుడు దాని దగ్గరికి అయితే ఇథేరియం వచ్చేసింది. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే కంటిన్యూస్లీ ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి ఇక్కడ నుంచే మార్కెట్లో బౌన్స్ చేసిన లెవెల్ ఉంది. ఇక్కడ చూడండి, ఈ జోన్ నుంచి మార్కెట్ బౌన్స్ చేసింది ప్రీవియస్లీ. ఇప్పుడు మళ్ళీ ఈ లెవెల్కి వచ్చిందంటే మార్కెట్ కొద్ది ఇక్కడ నుంచి రివర్సల్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఒకవేళ రివర్సల్ వచ్చిందనుకోండి, వన్స్ మార్కెట్ ఇక్కడ 3600 పైకి వెళ్తే అప్పుడు మార్కెట్ పాజిటివ్కి టర్న్ అవుతుంది. లేకుంటే మళ్ళీ మార్కెట్ 3600 లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది అనుకోండి, మళ్ళీ డౌన్ సైడ్ ఈలోనే టార్గెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇథేరియంలో. ఓకే, అండ్ ఈలో మళ్ళీ బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ 2000 లెవెల్ వరకు కూడా డౌన్ సైడ్ రావచ్చు ఇథేరియంలో. ఓకే, సో బిట్ కాయిన్ ఇథేరియం క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు ప్లాన్ చేయాలంటే అలా ప్లాన్ చేయండి. అండ్ మీరు జాయిన్ అవ్వాలి క్రిప్టో ప్రీమియం ఛానల్, మా ఏదైతే ఛానల్ ఉందో దానిలో జాయిన్ అవ్వాలంటే మళ్ళీ ఒక్కసారి ప్రాసెస్ చెప్తాను. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, కమెంట్ బాక్స్లో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా లింక్ ఉంది, రిఫరల్ లింక్. ఆ లింక్ క్లిక్ చేసి రిఫరల్ కోడ్ ఉంటుంది, ఆ రిఫరల్ కోడ్ యాడ్ చేసి మీరు కంప్లీట్ కేవైసీ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, మినిమం ఫండ్ యాడ్ చేసుకోండి. 10K అలా ఫండ్ ఏదైనా స్టార్ట్ చేసే ముందు కొంచెం మినిమం క్యాపిటల్ ఉండాలి కదా, సో మినిమం ఫండ్ యాడ్ చేసుకొని శాంపుల్ ట్రేడ్ తీసుకొని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ నెంబర్ ఉంది, దానికి వాట్సాప్ చేశారనుకోండి, నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అనేది ఇస్తాను. క్రిప్టో స్కాల్పర్ ఏదైతే 5 minutes టైం ఫ్రేమ్లో మీకు క్రిప్టో స్కాల్పర్ ఉంది కదా, సో ఆ క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ ఇక్కడ మీకు బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుంది. సో దీంట్లో కూడా సెల్ సిగ్నల్ ఇచ్చింది చూడండి మనకి ఇథేరియంలో కూడా. సో ఇథేరియంలో కూడా సెల్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఎక్కడి వరకు వచ్చింది ఇథేరియం, ఆల్మోస్ట్ ఆల్ 400 పాయింట్స్ దగ్గర. సో ఇలా బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుంది. సో దీని యాక్సెస్, దాంతోపాటు క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్, 2 యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అండి, ట్రెండ్ ట్రేడర్ తెలుగు. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. ఓకే, మరొక ఇంట్రెస్టింగ్ ఆలోచిస్తాను, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.